ఇప్పుడు ఒక ఉదాహరణను చూద్దాం. ఒక త్రిభుజం ఏబీసీలో బి లంబకోణము మరియు ఏబి 7 సెంటీమీటర్లు, బీసీ 4 సెంటీమీటర్లు అయితే సైన్ తీటా, కాస్ తీటా, టాన్ తీటాలను కనుగొనుము. మనకి ఇచ్చిన త్రిభుజం ఏబీసీలో బి దగ్గర లంబకోణం ఉంది. అలాగే మరొక కోణం అనేది మనకు సి దగ్గర ఇవ్వడం జరిగింది. సి దగ్గర ఉన్న కోణాన్ని మనం తీటా అనుకుందాం. అలాగే ఏబి విలువ 7 సెంటీమీటర్లు, బీసీ విలువ 4 సెంటీమీటర్లు. మనకు లంబకోణానికి ఎదురుగా ఉన్న భుజం ఎప్పుడు కూడా కర్ణము అవుతుంది. మనకు కర్ణం విలువ ఇవ్వలేదు కాబట్టి 2 భుజాలు తెలుసు. 3వ భుజమైన కర్ణం విలువ కనుగొనడానికి మనము పైథాగరస్ సిద్ధాంతాన్ని ఉపయోగించి కర్ణం విలువ తెలుసుకుందాం. పైథాగరస్ సిద్ధాంతం ఏం చెప్తుంది? ఒక త్రిభుజంలోని కర్ణం యొక్క వర్గము మిగిలిన 2 భుజాల వర్గాల మొత్తానికి సమానం. దీన్నే మనం AC² = AB² + BC² రాయవచ్చు. కాబట్టి AC² = 7² + 4² అంటే AB విలువ 7 సెంటీమీటర్లు, BC విలువ 4 సెంటీమీటర్లు. AC² = 7² మనకు 49 అవుతుంది, 4² 16 అవుతుంది. కాబట్టి AC² = 65. AC √65 సెంటీమీటర్లు. అంటే ఇప్పుడు మనకు కర్ణం విలువ √65 వచ్చింది. ఇప్పుడు మనకు 3 భుజాల విలువలు తెలుసు. 3 భుజాల విలువలు మరియు ఒక కోణం లంబకోణం బి వద్ద ఉంది, మరొక కోణం మనకు సి వద్ద తీటా ఉంది. ఇప్పుడు ఈ తీటా దగ్గర మనం త్రికోణమితి నిష్పత్తులను కనుగొందాం. ముందుగా సైన్ తీటా = మనకు సూత్రం ఏం తెలుసు? ఎదుటి భుజము బై కర్ణము. ఈ త్రిభుజంలో మనకు ఎదుటి భుజం కోణం సికు ఎదురుగా ఉన్న భుజము అంటే తీటాకు ఎదురుగా ఉన్న భుజం మనకు ఏబి. ఈ త్రిభుజంలో మనకు ఎదుటి భుజము ఏబి అవుతుంది. అలాగే కర్ణము లంబకోణానికి ఎదురుగా ఉన్న భుజము ఏసీ అవుతుంది. కాబట్టి AB/AC. ఏబి విలువ 7 సెంటీమీటర్లు, ఏసీ విలువ √65. ఇప్పుడు సైన్ తీటా = 7/√65 వచ్చింది. మనకు హారంలో √65 అనే వాల్యూ వచ్చింది కాబట్టి మనం ఇప్పుడు హారాన్ని అకర్ణీయం చేద్దాం, అంటే రేషనలైజ్ చేద్దాం. లవాన్ని మరియు హారాన్ని ఒకే సంఖ్యతో గుణిద్దాం. 7/√65ని మనం √65తో గుణిద్దాం. 7/√65 × √65/√65. దీన్నే హారాన్ని అకర్ణీయం చేయడం అంటాము. ఇప్పుడు సైన్ తీటా = మనకు 7√65/65 అవుతుంది. రెండవది కాస్ తీటా = మనకు సూత్రం ఆసన్న భుజము బై కర్ణము. ఈ త్రిభుజంలో మనకు కోణం సికు ఆసన్న భుజం మనకు బీసీ, అలాగే కర్ణము ఏసీ. కాబట్టి బీసీ విలువ 4 సెంటీమీటర్లు, ఏసీ విలువ √65. ఇక్కడ కూడా మనకు హారంలో √65 వాల్యూ వచ్చింది. కాబట్టి మనం ఇక్కడ కూడా హారాన్ని అకరణీయం చేద్దాం, అంటే లవాన్ని మరియు హారాన్ని √65తో గుణిద్దాం. 4/√65 × √65/√65 అవుతుంది. కాస్ తీటా = 4√65/65 అవుతుంది. మరియు మూడవది టాన్ తీటా = టాన్ తీటాకు మనకు సూత్రం ఏమిటి? ఎదుటి భుజము బై ఆసన్న భుజము. ఎదుటి భుజం మనకు ఏబి బై ఆసన్న భుజం మనకు బీసీ. ఏబి విలువ 7 సెంటీమీటర్లు, బీసీ విలువ 4 సెంటీమీటర్లు. కాబట్టి టాన్ తీటా = 7/4. రెండవ ఉదాహరణ. ఒక త్రిభుజం ఏబీసీలో లంబకోణం బి మరియు కర్ణం 4 సెంటీమీటర్లు, ఒక భుజం 2 సెంటీమీటర్లు అయితే మిగిలిన భుజము 2√3 అవుతుంది. అయితే సైన్, కాస్, టాన్లను కనుగొనుము. ఇప్పుడు మనకు త్రిభుజం ఏబీసీ ఇచ్చారు, అలాగే బి వద్ద లంబకోణం అని చెప్తున్నారు. మనకు లంబకోణానికి ఎదురుగా ఉన్న భుజం ఏమవుతుంది?
కర్ణము అవుతుంది. కర్ణం మనకు 4 సెంటీమీటర్లు. అలాగే ఒక భుజము 2 సెంటీమీటర్లు అయితే మిగిలిన భుజం మనకు 2√3 అవుతుందంటున్నారు. ఇక్కడ మనకు 3 భుజాల విలువలు ఇచ్చారు. అయితే ఈ విధంగా అవుతుంది అన్నారు కాబట్టి మనము పైథాగరస్ సిద్ధాంతాన్ని ఉపయోగించి ఒకసారి పరీక్షిద్దాం. పైథాగరస్ సిద్ధాంతం ఏం చెప్తుంది మనకు? ఒక త్రిభుజంలోని కర్ణం యొక్క వర్గం మిగిలిన 2 భుజాల వర్గాల మొత్తానికి సమానం కాబట్టి AC² ఈజ్ ఈక్వల్స్ టు AB² ప్లస్ BC² రాయవచ్చు. ఇక్కడ మనకు AC విలువ 4 సెంటీమీటర్లు, AB విలువ 2√3 హోల్ స్క్వేర్ ప్లస్ BC విలువ 2 సెంటీమీటర్లు. కాబట్టి 4² మనకు 16 అవుతుంది. 16 ఈజ్ ఈక్వల్స్ టు 2² 4 అవుతుంది. √3 స్క్వేర్ క్యాన్సిల్ అయ్యి 3 మిగులుతుంది మనకు. అలాగే 2² 4 అవుతుంది. కాబట్టి 16 ఈజ్ ఈక్వల్స్ టు 12 ప్లస్ 4 16 ఈజ్ ఈక్వల్స్ టు 16 అవుతుంది. అంటే ఒక భుజము 2 సెంటీమీటర్లు, కర్ణం 4 సెంటీమీటర్లు అయినప్పుడు మనకు మరొక భుజం అనేది 2√3 అవుతుంది. ఇది నిజము. ఇప్పుడు మనము ఈ త్రిభుజాన్ని బాగా గమనిస్తే ఇది ఒక 30, 60, 90 త్రిభుజం అవుతుంది. ఎందుకు అంటే ఇక్కడ చూడండి, 30 డిగ్రీల యొక్క ఎదుటి భుజము అనేది కర్ణంలో సగం ఉంటుంది అని చెప్తున్నారు. ఒకసారి చూద్దాం. చూడండి, 30 డిగ్రీలకు మనకు ఎదురుగా ఉన్న భుజం ఏమిటి? BC అనేది 2 అంటే కర్ణంలో సగం ఉంటుంది. కర్ణం మనకు 4 సెంటీమీటర్లు ఇచ్చారు కాబట్టి BC విలువ 2 సెంటీమీటర్లు అంటే కర్ణంలో సగం ఉంది. మరియు 60 డిగ్రీల యొక్క ఎదుటి భుజము √3/2 ఇంటూ కర్ణము అవుతుంది అంటున్నారు. అంటే √3/2 ఇంటూ కర్ణం విలువ మనకి ఎంత? 4 సెంటీమీటర్లు అంటే మనకు 2√3 అవుతుంది. మనకు ఇక్కడ కూడా AB విలువ మనకు 2√3 వచ్చింది. కాబట్టి మనం దీన్ని 30, 60, 90 ట్రయాంగిల్ అనవచ్చు. అయితే ఇప్పుడు మనకు సైన్, కాస్, టాన్లను కనుగొనమన్నారు. త్రికోణమితి నిష్పత్తులు. ఇప్పుడు మనకు 2 కోణాలు 30 డిగ్రీలు మరియు 60 డిగ్రీలు ఉన్నాయి. కాబట్టి మనం ఈ 2 కోణాల వద్ద మనం త్రికోణమితి నిష్పత్తులను కనుగొందాం. ముందుగా తీటా 30 డిగ్రీల వద్ద త్రికోణమితి నిష్పత్తులను కనుగొందాం. మనకు 3 భుజాల విలువలు తెలుసు. AB 2√3, BC 2 మరియు కర్ణం 4. అలాగే 30 డిగ్రీలు మనకు 30 డిగ్రీలకు ఎదురుగా ఉన్న భుజము BC అవుతుంది. ముందుగా sin 30 ఈజ్ ఈక్వల్స్ టు సైన్కి మనకు ఫార్ములా ఏంటి? సూత్రం ఎదుటి భుజము బై కర్ణము. ఈ త్రిభుజంలో మనకు ఎదుటి భుజం అనేది BCగా వచ్చింది. అలాగే కర్ణము AC కాబట్టి BC బై AC అవుతుంది. BC విలువ 2 సెంటీమీటర్లు, AC విలువ 4 సెంటీమీటర్లు. కాబట్టి sin 30 ఈజ్ ఈక్వల్స్ టు 1/2 మరియు cos 30 ఈజ్ ఈక్వల్స్ టు సూత్రం ఏమిటి? మనకు ఆసన్న భుజము బై కర్ణము. ఈ త్రిభుజంలో మనకు ఆసన్న భుజము అంటే 30 డిగ్రీలకు పక్కన ఉన్న భుజము కర్ణం కాకుండా మిగిలిన భుజం ఏంటి? మనకు AB బై కర్ణము AC. AB విలువ 2√3 అలాగే AC మనకు 4 సెంటీమీటర్లు. కాబట్టి cos 30 ఈజ్ ఈక్వల్స్ టు √3/2 మరియు tan 30. టాన్కు మనకు సూత్రం ఏమిటి? ఎదుటి భుజము బై ఆసన్న భుజము. ఎదుటి భుజం BC మరియు ఆసన్న భుజం AB అవుతుంది. BC విలువ 2 సెంటీమీటర్లు, AB విలువ 2√3. ఇప్పుడు మనకు హారంలో 1/3 అంటే √3 వచ్చింది. కాబట్టి హారంలో √3 విలువ ఉంది. అంటే దీన్ని మనం అకరణీయం చేద్దాం. అంటే లవాన్ని మరియు హారాన్ని ఒకే సంఖ్యతో గుణిద్దాం. 1/√3 ఇంటూ √3/√3
హారాన్ని అకర్ణీయం చేస్తే tan 30 ఈజ్ ఈక్వల్స్ టు √3/3. ఇప్పుడు మనం 30 డిగ్రీల దగ్గర త్రికోణమితీయ నిష్పత్తులను కనుగొన్నాం. రెండవది 60 డిగ్రీల దగ్గర మనం ఇప్పుడు త్రికోణమితీయ నిష్పత్తులను కనుగొందాం. మనకు త్రిభుజంలో 3 భుజాల విలువలు తెలుసు కాబట్టి ఇప్పుడు మరొక కోణం మనకు 60 డిగ్రీలు సి వద్ద ఉంది. కాబట్టి మనకు కోణం సికు ఎదురుగా ఉన్న భుజం ఏమిటి? ఏబి అవుతుంది. అలాగే ఇప్పుడు కోణం సికు 60 డిగ్రీలకు పక్కనే ఉన్న భుజం మనకు బీసీ అవుతుంది. ఇప్పుడు ముందుగా sin 60 60 డిగ్రీల దగ్గర కోణం కాబట్టి sin 60 ఈజ్ ఈక్వల్స్ టు ఎదుటి భుజము బై కర్ణము కాబట్టి ఈ త్రిభుజంలో మనకు ఎదుటి భుజం ఏబి, కర్ణము ఏసీ. ఏబి విలువ 2√3 ఏసీ విలువ 4 సెంటీమీటర్లు. కాబట్టి sin 60 ఈజ్ ఈక్వల్స్ టు √3/2 మరియు cos 60 ఈజ్ ఈక్వల్స్ టు కాస్కి మనకు ఫార్ములా ఆసన్న భుజము బై కర్ణము. ఈ త్రిభుజంలో మనకు ఆసన్న భుజము బీసీ మరియు కర్ణం ఏసీ. బీసీ 2 సెంటీమీటర్లు, ఏసీ 4 సెంటీమీటర్లు. కాబట్టి cos 60 ఈజ్ ఈక్వల్స్ టు 1/2 మరియు tan 60 ఈజ్ ఈక్వల్స్ టు ఎదుటి భుజము బై ఆసన్న భుజము. ఎదుటి భుజం ఏబి మరియు ఆసన్న భుజం బీసీ. కాబట్టి ఏబి విలువ 2√3, బీసీ విలువ 2. tan 60 ఈజ్ ఈక్వల్స్ టు √3. ఈ విధంగా మనం 60 డిగ్రీల దగ్గర కూడా త్రికోణమితీయ నిష్పత్తులను కనుగొన్నాం. గమనిక sin 30 ఈజ్ ఈక్వల్స్ టు 1/2 అలాగే cos 60 ఈజ్ ఈక్వల్స్ టు 1/2 వచ్చింది. అంటే sin 30 మరియు cos 60లు రెండు కూడా సమానం అని చెప్పవచ్చు. sin 60 ఈజ్ ఈక్వల్స్ టు √3/2 మరియు cos 30 ఈజ్ ఈక్వల్స్ టు √3/2. ఈ రెండు విలువలు సమానం కాబట్టి sin 60 మరియు cos 30 రెండు సమానం అని చెప్పవచ్చు. మరియు tan 30 ఈజ్ ఈక్వల్స్ టు 1/√3 అవుతుంది. దీన్ని మనం హారాన్ని అకరణీయం చేయగా √3/3 అవుతుంది. అంటే tan 30 మనకు 1/√3 అవుతుంది మరియు tan 60 √3 అవుతుంది. కాబట్టి tan 30 మరియు tan 60 ఒకదానికొకటి విలోమాలు అవుతాయి, అంటే ఇన్వర్స్ అవుతాయి.